అంగీకరించదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బట్టి విక్రమార్క కాక సీతక్కను ఇంకోరిని ఉప ముఖ్యమంత్రి చేస్తా అనే ప్రతిపాదనకు కూడా వచ్చింది. బహుశా రేవంత్ అది కోరుకుంటాడు కూడా, కానీ బట్టి విక్రమార్క కోరుకున్నాడా? మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పరమేశ్వర ఇతరులకు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతారని ప్రతిపాదన వచ్చింది. శివకుమార్ అంగీకరించలేదు కదా. అందువల్ల కర్ణాటకలో శివకుమార్ అంగీకరించినట్లు, తెలంగాణలో బట్టి విక్రమార్క అంగీకరించినట్లు, మీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. ఇంకా కనీసం కర్ణాటక తెలంగాణలో అయినా పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రెండు వేరు పార్టీలు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసిన నాయకుడు తనతో పాటు మరొక ఉప ముఖ్యమంత్రి అంగీకరించకపోతే ఒక మిత్రపక్షమైన జనసేన ఎట్లా అంగీకరిస్తుంది? సో అందువల్ల జనసేనలో ఈ ప్రశ్న, తమ నాయకుడి పవన్ కళ్యాణ్ పాత్రకు మళ్ళీ పోటీగా లోకేష్ తీసుకొస్తే మేము అంగీకరించలేము. అందువల్ల మా పోటీ లోకేష్తో ఉండకూడదు, మాకు పోటీ ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడుతో ఉండాలి. అందుకే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కూడా మేము కోరుకోవడంలో తప్పే ఉంది అని వాళ్ళు మొదలుపెట్టారు. అంటే జనసేన వాళ్ళేమో చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిపి ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. టీడీపీ వాళ్ళేమో లోకేష్ను పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. సమస్య ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోమో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వేరు ఫ్రేమ్లో ఉండాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఏ ఫ్రేమ్లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిపి వీళ్ళిద్దరు మాత్రమే ఒక ఫ్రేమ్లో ఉండాలని జనసేన కోరుకుంటే, చంద్రబాబు నాయుడు సెపరేట్ అయ్యి లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్లో బిగించాలని టీడీపీ ఇస్తుంది. ఇది మీకు డిస్ప్యూట్కు ఒక మూల కారణంగా మారుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇక ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలియకుండా జరుగుతుందా? చంద్రబాబు నాయుడే కావాలని వీళ్ళందరితో మాట్లాడించాడని నేనేం ఆరోపించను. అది అవునో కాదో నాకు తెలియదు. కానీ తెలియకుండా జరుగుతుందా? తెలియకుండా చేసే ధైర్యం ఉంటుందా? ఇప్పుడు టీజీ భరత్ ఈ మాట అన్నాడు, టీజీ భరత్ మందలించాడు అని మీడియాలో వచ్చింది. అవి ఎంత మందలించాడో మనకు ఎవరికి తెలియదు. మందలించిన తర్వాత మళ్ళీ ఇంకెవరు మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉంటారా? ఇంతమంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసాం, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలి, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని స్టేట్మెంట్లు ఇచ్చారు. కేసీఆర్ మందలించారని పక్కన స్టేట్మెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో ఇలాగే జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు అంటూ ఉంటారు, చంద్రబాబు నాయుడు మందలించాడని వార్తలు వస్తూ ఉంటాయి అనుకూల పత్రికల్లో. ఎందుకు మందలించారని వార్తలు రావడమో జనసేన వాళ్ళని సంతృప్తిపరచడానికి, వీళ్ళు అనడమేమో తెలుగుదేశం వాళ్ళని సంతృప్తిపరచడానికి. నాకు ఇప్పటికి గుర్తు, మాకు చిన్నప్పుడు ఒక తిక్కలోడు ఉండే మా బంధువులలో, బాగా తిక్కల అబ్బాయి వాడు. సో వాడు బాగా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు అందరం కలిసినప్పుడు. సో మా నాన్న రోజు చెప్పాడు, అరే వాళ్ళు వస్తున్నారా ఇవాళ, వాడు ప్రతిసారి ఓవరాక్షన్ చేస్తున్నారా, భరించలేకపోతున్నాం, కానీ బంధువులు ఏం అనలేకపోతున్నాం, నువ్వు ఒక పని చేయరా, వాడు వచ్చుడుతున్న మన సంగతి తెలిసి తుక్కుతాను, నువ్వు తంటున్న సమయంలో నేనేమో అరే అట్లా చేయదురా, అది మన ఇంటికి బంధువులుగా వచ్చిండ్రా, మేము అట్లా తంటరారా అని నేనంటా, నువ్వేం పట్టించుకోక ఇంకా కొట్టు అని చెప్పిండు మా నాన్నే. వాడు వచ్చిండు, అప్పటికి మేము వాడిని భరించలేకపోతాను, అందరం విపరీతంగా ఉత్తి కారేసిన నేను. మా నాన్నుండి అరే ఏం పడరా అది, అరే మన ఇంటికి బంధువులంతా కొడతారా, అది పద్ధతారా అని మా నాన్నడు. నేను ఇంకా 4 ఎక్కువ ఉతుకుడు, అయిపోయింది కదా పని. అంటే కొట్టమని చెప్పింది తండ్రి, అంతే. అంటే ఇక్కడ అనమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అనమని చెప్పి నన్ను అనడం లేదు, మీరు అనట్లేదు, బట్ వినకపోతే తప్పది. ముందే క్లారిటీ ఇచ్చాను. అదే సార్, ఒక పోల్చినప్పుడు ఇప్పుడు గులాబీ పువ్వుతో పోలిస్తుంది, గులాబీ పువ్వు కాదండి, పోలికలు అర్థం కావాలి. పోల్చడం అనేది వర్డ్ టు వర్డ్ ఉండదు. ఇది గులాబీ పువ్వు లాగా సుకుమారంగా ఉన్నాడు అంటే గులాబీ పువ్వు లాగా ఇట్లా అంటే రేకులు పడిపోతాయని కాదు కదా. కంపారిజన్లు చేసినప్పుడు మీకు అర్థం కావాల్సింది, ఆ కంపారిజన్లు ప్రతీకాత్మకంగా చూడాలి, పోలికగా చూడాలి, అలంకారంగా చూడాలి. కానీ ఎగ్జాక్ట్గా చూస్తామంటే ఈ గ్లాసు ఈ గ్లాసు ఖడ్గం లాగా ఉంది అంటే దీంతో ఇట్లా పొడుతుంది కాదు కదా. సో మీరు అంత అమాయకంగా పోలిస్తే నేనేం చేయాలి? నేను ఆ మాట అనలేదు. నేను అన్నదేంటి అంటే, మా ఉదాహరణకు ఎందుకు చెప్పానంటే, అక్కడ ఒక దుర్మార్గం వాడు దుర్మార్గులుగా మా ఇంటికి వస్తున్నాడు కనుక మా నాన్న పెద్ద మనిషిగా వ్యవహరించాడు, నేను చేయాల్సిన పని చేశాను. ఇక్కడ కూడా జరిగేది అదే. చంద్రబాబు నాయుడు చేయించుతున్నాడని నేను ఆరోపించడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు నష్టకపోతే చంద్రబాబు నాయుడు కనుక తీవ్రంగా ఫీల్ అవుతాడు అనుకుంటే ఏ తెలుగుదేశం నాయకుడు మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు మైండ్ తెలియకుండా ఇప్పుడు కేసీఆర్ మందలిస్తాడు నిజంగానే అనుకుంటే కేటీఆర్ ముఖ్యమంత్రి ఎవరు అంటారా అండి?